తెలంగాణ డిగ్రీ అడ్మిషన్స్ గురించి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. దోస్త్ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా తెలంగాణలో నియర్లీ 3 lakh డిగ్రీ సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరిగింది? స్టూడెంట్స్ డిగ్రీ కోర్స్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఈ సిచ్యువేషన్స్ వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది మరియు స్పెషల్ ఫేజ్లో ఎలా ఛాన్స్ ఉంటుంది? ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. 2026 అడ్మిషన్స్ కోసం తెలంగాణలో టోటల్గా 929 డిగ్రీ కాలేజెస్లో 4,37,809 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ మల్టిపుల్ డోస్ కౌన్సిలింగ్ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత 1,41,143 స్టూడెంట్స్ మాత్రమే అడ్మిషన్ తీసుకున్నారు. అంటే అరౌండ్ 2.96 lakhs సీట్స్ ఇంకా వేకెంట్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 3 lakh సీట్స్. ఈ ఫిగర్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ డేటాని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది రీసెంట్ ఇయర్స్లో బిగ్గెస్ట్ వేకెంట్ సీట్స్ నెంబర్స్లో ఒకటి. ఎందుకు సీట్స్ ఫిల్ అవ్వలేదు అంటే రీజన్ 1, స్టూడెంట్స్ కెరియర్ ప్రిఫరెన్స్ మారుతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ వైపు వెళ్తున్నారు. ట్రెడిషనల్ BA, BCom, కొన్ని BSc కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ తగ్గింది. రీజన్ నెంబర్ 2, సీట్ సప్లై ఎక్కువగా ఉంది. ఈ ఇయర్ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ అరౌండ్ 4.23 lakhs, కానీ తెలంగాణలో అవైలబుల్ ఉన్న డిగ్రీ సీట్స్ 4.37 lakhs. అంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్ కన్నా సీట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులో కూడా కొంతమంది ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ITI, ప్రైవేట్ యూనివర్సిటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చూస్ చేసుకుంటారు. రీజన్ నెంబర్ 3, ప్రైవేట్ కాలేజెస్ ప్రాబ్లం. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో అడ్మిషన్స్ చాలా తక్కువ. రిపోర్ట్స్ ప్రకారం కొన్ని కాలేజెస్లో 15% సీట్స్ కూడా ఫిల్ చేయలేదు. ఇంకా 70 కంటే ఎక్కువ కాలేజెస్లో ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్కి డిమాండ్ కంపారేటివ్లీ బెటర్గా ఉంది. ప్రీవియస్ దోస్త్ ఫేస్లో గవర్నమెంట్ కాలేజెస్కి స్టూడెంట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. బికాస్ లో ఫీజెస్, స్కాలర్షిప్, ఫీ రియంబర్స్మెంట్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ బెటర్ ఎంప్లాయబిలిటీ. స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. ఇప్పుడు వేకెంట్ సీట్స్ ఎక్కువ ఉండడం వల్ల తెలంగాణ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దోస్త్ స్పెషల్ ఫేజ్ అనౌన్స్ చేసింది. స్పెషల్ ఫేజ్ రిజిస్టర్ అనేది July 20 నుండి July 26 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ July 30, రిపోర్టింగ్ July 31 నుండి August 1 వరకు జరుగుతుంది. ఆల్రెడీ సీట్ రాని స్టూడెంట్స్కి ఇది లాస్ట్ మేజర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ యావరేజ్ అయినా ఇంకా మంచి కాలేజెస్లో అడ్మిషన్స్ పొందడానికి ఛాన్స్ ఉండొచ్చు. కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు NAAC అక్రిడేషన్స్ చెక్ చేయండి, ప్లేస్మెంట్స్ రికార్డ్ చూడండి, ఫ్యాకల్టీ క్వాలిటీ వెరిఫై చేయండి, హాస్టల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవాల్యుయేట్ చేయండి. డిగ్రీ కంప్లీట్ అయ్యాక కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి అని ముందే తెలుసుకోండి. కాలేజ్ నేమ్ చూసి జాయిన్ అవ్వకండి. క్వాలిటీని కంపేర్ చేసి డెసిషన్ తీసుకోవడం బెటర్. ఓవరాల్గా చెప్పాలంటే తెలంగాణలో నియర్లీ 3 lakh డిగ్రీ సీట్స్ వేకెంట్ ఉండడం ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక వార్నింగ్ లాంటి సిచ్యువేషన్. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఫాస్ట్గా మారుతుంటాయి. కాలేజ్ కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు కోర్సెస్, ఇంటర్న్షిప్, స్కిల్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టూడెంట్స్కి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ. స్పెషల్ ఫేజ్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటే మంచి డిగ్రీ కాలేజెస్లో అడ్మిషన్ పొందవచ్చు. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.